సో ఎట్లా చూస్తారు ఈ అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, లేకపోతే 6 గ్యారెంటీలకు కావచ్చు. ఎట్లా అరే చూస్తారు? ఆల్రెడీ 5 గ్యారంటీలు నెరవేరితే 5 అవకాశం ఉందా? గ్యారంటీలు ఆల్రెడీ నెరవేరినాయి. ఇంకా హ్మ్. మిగతాయి కూడా నెరవేర్చడం కోసం మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. మేము మీలాగా తప్పించుకొని 3 ఎకరాలు ఇస్తాము, హ్మ్. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, హ్మ్. లేకపోతే ఇంకోటి దళితులకు 10 లక్షలు ఇస్తాము అనే దొంగ మాటలు, అబద్ధాల మాటలు మేము చెప్పలేదు. ఇచ్చిన హామీలు బరాబర్ హ్మ్. లిఖితపూర్వకంగా ఇచ్చినాం. అవి పూర్తిగా నెరవేరుస్తాం. ఆఫ్‌కోర్స్ ఆలస్యమైనయి మేము కాదనలే కొన్ని విషయాలలో. కానీ ఆ ఆలస్యం కూడా మీ దరిద్రం వల్లనే. 3.5, 4 లక్షల కోట్లున్న అనుకున్న అప్పుని 7.5 లక్షల కోట్లకు అప్పు చేసినాం. అదే మేము వడ్డీ గనక 6.5 వేల కోట్లు నెలకు కట్టకపోయినుంటే ఆ 6,000 కోట్ల రూపాయలు మాకు నెల నెలా మేమిచ్చిన పథకాలకు పూర్తి స్థాయిలో సఫిషియెంట్‌గా సరిపోతుండే. మీరు చేసిన దరిద్రాన్ని కుడవనికే సరిపోతుంది గదా మాకు. హ్మ్. మేము నెరవేరుస్తాము. ఇచ్చిన హామీలు ఇప్పుడు 60,000 ఉద్యోగాలు దేశంలోనే ఏ ప్రభుత్వం గూడా సంవత్సరం లోపల ఇయ్యనటువంటి ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో గూడా మేమిచ్చినాం. హ్మ్. మేము ఉద్యోగ నియామక పత్రాలిస్తే అది కేసీఆర్ నియమించింది. అది మేము జేస్తే దానికి వ్యతిరేకంగానే. ఉచిత బస్ ఇస్తే అవమానించుడే. సిలిండర్ 500కి ఇస్తే ఎవరికీ రాలేదనుడే. 200 యూనిట్ల కరెంట్ ఇస్తే దాని మీద ఎగతాళి చేసుడే. అరే ప్రతిదానికి ఎగతాళి చేస్తారు. నువ్వు చేసిందేం లేకున్నా మేమన్నీ చేస్తుండే. అన్నీ మేమై తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుంటే మమ్మల్ని అనుకుంటా పోతే చూస్తూ ఊకుంటారా?